గాడ్స్ ఓన్ కంట్రీగా పేరుగాంచిన కేరళ ఇప్పుడు డ్రగ్స్ మత్తులో తూగుతోంది. పంజాబ్ను దాటి దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. స్కూలు పిల్లలు సైతం మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. కేరళలో డ్రగ్స్ వాడకంపై నార్కోటిక్స్ గణాంకాలు చెబుతున్న భయంకర నిజాలేంటి? అసలు అందాల కేరళకు ఈ డ్రగ్స్ భూతం ఎలా పట్టుకుంది? దీనికి పరిష్కారం లేదా? కేరళ ఓ భూతల స్వర్గం. ఎటు చూసినా పచ్చని తేయాకు తోటలు, ఉవ్వెత్తున లేచే బ్యాక్ వాటర్ కెరటాలు, అలలు, ప్రశాంతమైన ప్రకృతి సోయగాలు, చల్లగాలికి పరవశించే ఆకుల సవ్వడులు, నులువెచ్చని సూర్యోదయాలు, సముద్రాల్లో లీనమయ్యే సంధ్యా సమయాలు, కన్నులకు అలౌకికమైన ఆనందాన్ని తప్ప మాటల్లోని వర్ణనకు అందని ఇంతటి అద్భుతమైన ప్రకృతిని తనలో దాచుకున్న దేవలోకం కేరళ. అందుకే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కేరళను చూసి రావాలని కలలు కంటారు. అయితే స్వచ్ఛమైన ప్రకృతి సోయగాలకు ఆలవాలమైన అందాల కేరళ ఇప్పుడు మత్తులోకంలో ఊగి తూగుతోంది. అందాల రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న డ్రగ్స్ వాడకంతో పంజాబ్ ను సైతం దాటి దేశంలోనే అగ్రస్థానానికి చేరిపోయింది. కేరళ యువతలోనే కాదు, ఆఖరికి స్కూల్ పిల్లల్లోనూ పెరుగుతున్న ఈ వ్యసనం కేవలం కేరళ రాష్ట్రాన్నే కాక యావత్ దేశాన్ని కలవరపెడుతోంది. దీంతో యువతలో మాదక ద్రవ్యాల వినియోగ సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర పోలీస్ చీఫ్ నుంచి వివరణాత్మక నివేదిక కోరారు. ఒకప్పుడు కేరళలో ఏ మూల చూసినా ప్రకృతి అందాలు రారమ్మంటూ స్వాగతం పలికేవి. కానీ ఇప్పుడు కేరళలో ఎక్కడకు వెళ్లినా డ్రగ్స్ ఘాటు వాసనలు గుప్పుమంటున్నాయి. చరిత్రలో ఎన్నో పెద్ద సంక్షోభాలకు విజయవంతంగా అడ్డుకట్ట వేయగలిగిన కేరళ రాష్ట్రం ముంగిట ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాల సమస్య మరో కొత్త సవాల్గా నిలిచింది. ఇది కేరళ ప్రజల భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారింది. ఈ గాడ్స్ ఓన్ కంట్రీలో దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మాదక ద్రవ్యాల హింసలో భయంకరమైన పెరుగుదల నమోదైంది. ఇప్పుడు సింథటిక్ మాదక ద్రవ్యాలు కేరళ పాఠశాలల్లోకి చొచ్చుకుపోయి భావితరాల బతుకును నాశనం చేస్తూ ఉండడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందంటున్నారు నిపుణులు. కేరళలో డ్రగ్స్ వినియోగం స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లు ఇలా అన్ని చోట్ల విపరీతంగా పెరిగిపోయింది. చిన్న చిన్న పిల్లలు సైతం ఈ డ్రగ్స్ కు బానిసలుగా మారిపోవడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. 2024లో కేరళలో 24,517 మాదక ద్రవ్య కేసులు నమోదవగా 2025 మొదటి నెలలోనే 2,000 కేసులు నమోదయ్యాయి. గత 4 ఏళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే 93,599 మందిని అరెస్ట్ చేశారంటే కేరళలో డ్రగ్స్ వాడకం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా కేరళ రాష్ట్రం అసెంబ్లీలోనే మాదక ద్రవ్యాలపై ప్రత్యేకంగా చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. 2021 నుండి 2024 మధ్య డ్రగ్స్ కేసుల సంఖ్య 330% పెరిగిందని, గంజాయికి బదులు సింథటిక్ డ్రగ్స్ ముఖ్యంగా MDMA, మెత్ వంటి పదార్థాల వినియోగం విపరీతంగా పెరిగాయని జస్టిస్ విజి అరుణ్ ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక విపరీతమైన డ్రగ్స్ వాడకం కారణంగా మానవ సంబంధాలు సైతం తారుమారవుతున్నాయి. ఇటీవలి కాలంలో తల్లిదండ్రుల హత్య చేసిన సంఘటనలు కలచివేస్తున్నాయి. మత్తులో ఉన్న కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను డబ్బు కోసం హింసిస్తూ ఉండడంతో తల్లిదండ్రులే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఇక పాఠశాలలు, కళాశాలలు డ్రగ్స్ హబ్లుగా మారిపోతున్నాయి. విద్యార్థులు గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. కొంతమంది అయితే ఉపాధ్యాయులను బెదిరించే స్థాయికి చేరుకున్నారు. ఈ పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే కేరళ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి విస్తృత ఆపరేషన్లు చేయాలని, విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు కేవలం కేసులు తగ్గించడం పైనే కాకుండా
మాదక ద్రవ్య వినియోగం పూర్తిగా తగ్గేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే కేరళ మరింత నాశనమవ్వడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు కేరళ అందాలకు పెట్టింది పేరు, ఇప్పుడు డ్రగ్స్ కు పెట్టింది పేరు అన్నట్లుగా పరిస్థితి పూర్తిగా దిగజారక ముందే ప్రభుత్వం, సమాజం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.